నమస్తే స్టూడెంట్స్, మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. గడిచిన సెషన్లో మనం నేర్చుకున్న సజీవుల లక్షణాలు మీకు గుర్తున్నాయా? సజీవుల నుండి నిర్జీవులు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే సజీవులు పెరుగుతాయి, వాటికి ఆహారం అవసరం మరియు అవి శ్వాస తీసుకుంటాయి. మొక్కలు అవి జీవిస్తున్నంత కాలం పెరుగుతూనే ఉంటాయి. అయితే జంతువులు సాధారణంగా నిర్దిష్ట వయసు వరకు మాత్రమే పెరుగుతాయి. సజీవుల అన్ని జీవుల ప్రక్రియలను నిర్వహించటానికి అవసరమైన శక్తిని ఆహారం అందిస్తుంది. కాబట్టి సజీవులకు ఆహారం చాలా అవసరం. గాలి పీల్చుకోవడం అనేది ఒక శ్వాసక్రియ ప్రక్రియ. మీరు ఆక్సిజన్ని పీల్చుకుంటారు మరియు కార్బన్ డయాక్సైడ్ని వదులుతారు. ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఆక్సిజన్ సహాయపడుతుంది. ఈ సెషన్లో మనం సజీవుల అదనపు లక్షణాలను అన్వేషిస్తాము. వీటిలో ప్రచోదనాలకు ప్రతిస్పందన, విసర్జన మరియు పునరుత్పత్తి ఉన్నాయి. 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు అనే పాఠం నుండి సజీవుల లక్షణాలు పార్ట్ 2 అనబడే అంశం చర్చించబడుతుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. సజీవులు ప్రచోదనాలకు ఎలా స్పందిస్తాయో వివరించగలరు. సజీవులలో విసర్జన ప్రక్రియను వివరించగలరు. సజీవులలో పునరుత్పత్తి ప్రక్రియను వివరించగలరు. జంతువులు మరియు మొక్కల కదలికలను అర్థం చేసుకోగలరు. కీలక పదాలు: ప్రచోదన, ప్రతిస్పందన, చలనం, విసర్జన, పునరుత్పత్తి, అంకురోత్పత్తి. ఇక్కడ సజీవుల లక్షణాలపై భావనా పటాన్ని పరిశీలిద్దాం. మీ కళ్ళపైన హఠాత్తుగా కాంతి పడినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? వేడి వస్తువులను తాకిన తర్వాత మీరు ఎలా స్పందిస్తారు? రుచికరమైన ఆహారానికి మీరు ఎలా స్పందిస్తారు? చెడు వాసనకు మీ స్పందన ఏమిటి? ఉద్దీపనలకు వ్యతిరేకంగా ప్రతిస్పందనలకు సంబంధించిన సమాధానాలు ఈ ఉదాహరణల్లో ఇవ్వబడ్డాయి. మన పరిసరాలలో మార్పులకు వ్యతిరేకంగా ప్రతిస్పందనలను ప్రేరేపించటాన్ని ప్రచోదనలు అంటారు. పైన ఇవ్వబడిన ఉదాహరణలు ప్రచోదనలను సూచిస్తాయి. అయితే వాటికి వ్యతిరేకంగా సజీవులు ప్రదర్శించే చర్యలను ప్రతిస్పందనలు అంటారు.
మన కళ్ళలోకి అకస్మాత్తుగా కాంతి పడినప్పుడు మనం కళ్ళను మూసుకుంటాం. మనం వేడి వస్తువును తాకినప్పుడు మన చేతిని వెంటనే వెనక్కి లాక్కుంటాం. రుచికరమైన ఆహారాన్ని చూసినప్పుడు మన నోటిలో నీళ్లు వస్తాయి. దుర్వాసనలకు మనం ముక్కును మూసుకోవడం ద్వారా ప్రతిస్పందిస్తాం. జంతువులు కూడా ఆహారాన్ని చూసినప్పుడు ప్రతిస్పందిస్తాయి మరియు చురుకుగా అవుతాయి. మనం పక్షుల వైపు వెళ్తే వెంటనే అవి అక్కడి నుంచి ఎగిరిపోవచ్చు. అడవి జంతువులు కళ్ళల్లో కాంతి పడినప్పుడు అవి పారిపోతాయి. రాత్రి వంటగదిలో లైట్ వేయగానే బొద్దింకలు తాము దాక్కున్న ప్రదేశాలకు పరిగెత్తడం ప్రారంభిస్తాయి. ప్రచోదనాలకు మొక్కలు ఎలా స్పందిస్తాయి? ఇంటి ప్రాంగణంలో నాటిన తీగ మొక్క మద్దతు వైపు ఆనుకుంటుంది. కిటికీలో ఉంచిన ఒక కుండీలో పెరుగుతున్న మొక్క సూర్యకాంతి వైపు పెరుగుతుంది. కొన్ని మొక్కల పూలు రాత్రిపూట మాత్రమే పూస్తాయి. కొన్ని మొక్కలలో సూర్యాస్తమయం తర్వాత పువ్వులు ముడుచుకుపోతాయి. అత్తిపత్తి, మిమోసా, సాధారణంగా టచ్ మీ నాట్ అని పిలుస్తారు, వంటి మొక్కలలో తాకినప్పుడు ఆకులు ముడుచుకొని పోతాయి. పర్యావరణం నుండి ఏర్పడే వివిధ ప్రచోదనాలకు వ్యతిరేకంగా జంతువులు మరియు మొక్కలు ప్రతిస్పందించే సామర్థ్యం వాటి మనుగడకు మరియు అనుకూలనాలకు కీలకమవుతుంది. విసర్జన. అన్ని జీవరాశులు జీవించటానికి ఆహారం అవసరం. అయితే తిన్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగించుకోబడదు. దానిలో కొంత భాగాన్ని మాత్రమే శరీరం వినియోగించుకుంటుంది. అయితే మిగిలిపోయిన దానికి ఏమి జరుగుతుంది? ఉపయోగించుకోబడని ఆహారం మరియు ఇతర ఉప ఉత్పత్తులను శరీరం నుండి వ్యర్థాలుగా తొలగించబడాలి. ఇతర జీవ ప్రక్రియల వలన మన శరీరాలు కూడా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. జీవరాశులు తమ నుండి వ్యర్థ పదార్థాలను తొలగించుకునే ప్రక్రియను విసర్జన అంటారు. జంతువులు విసర్జన కోసం నిర్దిష్ట అవయవాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు అమీబాలు తమ శరీరం ఉపరితలం ద్వారా వ్యర్థాలను విసర్జిస్తాయి. బొద్దింకలు వంటి కీటకాలు మాల్ఫిజియన్ ట్యూబుల్స్ అని పిలువబడే ప్రత్యేక నిర్మాణాల ద్వారా వ్యర్థాలను విసర్జిస్తాయి. చేపలు, కప్పలు, బల్లులు, పక్షులు మరియు క్షీరదాలతో సహా అభివృద్ధి చెందిన జంతువులు రక్తం నుండి వ్యర్థాలను వడకట్టడానికి మరియు మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి వాటి మూత్రపిండాలను ఉపయోగించుకుంటాయి. మొక్కలు కూడా విసర్జిస్తాయా? అవును,
మొక్కలు కూడా విసర్జిస్తాయి. కానీ వాటి విసర్జన విధానాలు జంతువులలో ఉన్నదానికి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు శరదృతువులలో వేప, రావి, అశోక మరియు మామిడి వంటి కొన్ని చెట్లు తమ ఆకులను రాల్చుకుంటాయి. తద్వారా వాటిలో నిల్వ ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించుకుంటాయి. అదనంగా పైన్, రెడ్వుడ్ మరియు సెడార్తో సహా కొన్ని చెట్లు రెసిన్లు మరియు జిగురు వంటి వ్యర్థ ఉత్పత్తులను స్రావాలుగా విసర్జిస్తాయి. విసర్జన అనేది అన్ని జీవులకు ఉండే మరొక సాధారణమైన లక్షణం. అన్ని జీవులు తమలాంటి వాటిని పునరుత్పత్తి చేస్తాయా? చాలా జీవులు తమ సంతానం తమ తల్లిదండ్రులను పోలి ఉండే విధంగా పునరుత్పత్తి చేస్తాయి. పావురాలు వంటి పక్షులు తరచుగా గూళ్ళు నిర్మిస్తాయి. అనేక పక్షి జాతులు తాము నిర్మించుకున్న లేదా తమకు కనిపించిన గూళ్ళల్లో గుడ్లు పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి మరియు చిన్న పక్షులు వాటి నుండి బయటికి వస్తాయి మరియు వాటిని పిల్లలు లేదా నెస్లింగ్స్ అని పిలుస్తారు. గుడ్లు పెట్టే పక్షులకు ఉదాహరణలు కోడి, పావురం, బాతు, డేగ, ఉష్ట్రపక్షి మొదలైనవి. జంతువులు తమను పోలిన సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి పునరుత్పత్తి చేస్తాయి. వివిధ జంతువులలో పునరుత్పత్తి విధానం భిన్నంగా ఉండవచ్చు. బల్లులు, చేపలు, కప్పలు, తాబేళ్లు, పాములు మరియు మొసళ్ళు వంటి కొన్ని జంతువులు గుడ్ల ద్వారా తమ పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. క్షీరదాలు వంటి ఇతర జంతువులు చిన్న పిల్లలకు జన్మనిస్తాయి. ఎలుకలు, కుక్కలు, పిల్లులు, ఆవులు, ఏనుగులు, పులులు మరియు అనేక ఇతరాలు జంతువులు క్షీరదాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. జంతువులలాగే మొక్కలు కూడా పునరుత్పత్తి చేస్తాయి. వాటి పునరుత్పత్తి విధానాలలో భిన్నంగా ఉంటాయి మరియు అనేక మొక్కలు ప్రధానంగా విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. విత్తనాలు కొత్త మొక్కలుగా పెరగడానికి మొలకెత్తుతాయి. కొన్ని మొక్కలు విత్తనాలు కాకుండా ఇతర భాగాలను ఉపయోగించి పునరుత్పత్తి చేస్తాయి. రణపాల వంటి మొక్కలు ఆకులపై ఉండే బొడిపెల నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. బంగాళదుంప మొక్కలలో బంగాళదుంపపై ఉండే మొగ్గల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. గులాబీలు మరియు ద్రాక్ష వంటి మొక్కలు వాటి కాండం యొక్క కోతల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. జంతువులు అనేక రకాల చలనాలను చూపుతాయి. ఉదాహరణకు చేపలు ఈదుతాయి, పక్షులు ఎగురుతాయి మరియు పాములు పాకుతాయి మరియు కంగారులు
దూకుతూ ముందుకు చలనాలు చూపుతాయి. మొక్కలు సాధారణంగా కదలవు. మొక్కల వేర్లు మట్టిలో లోతుగా నాటుకుని ఉంటాయి. వేర్లు వాటిని స్థిరంగా ఉండేలా చేస్తాయి. అయినప్పటికీ నీరు, ఖనిజాలు మరియు ఇతర చేయబడిన ఆహారం వంటి వివిధ పదార్థాలు మొక్క యొక్క ఒక భాగం నుండి మరొక భాగానికి తరలిపోతాయి. బస్సు, కారు, చిన్న కాగితం ముక్క, మేఘాలు మొదలైన కొన్ని నిర్జీవ వస్తువులు కూడా మన దగ్గర ఉన్నాయి. సజీవులకు నిర్దిష్టమైన జీవితకాలం ఉంటుంది. జీవితం యొక్క ఒక నిర్దిష్ట దశలో సజీవులు పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తరువాత జీవితంలో వాటి అవయవాలు బలహీనంగా మారవచ్చు మరియు చివరికి వాటి జీవితం అంతమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే సజీవులు చనిపోతాయి. వివిధ జంతువులు మరియు మొక్కల జీవితకాలం గణనీయంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు కుక్క జీవితకాలం దాదాపు 12 నుండి 18 సంవత్సరాలు. ఉష్ట్రపక్షి 50 సంవత్సరాల వరకు జీవించగలదు. దక్షిణ అమెరికాలోని గాలపాగోస్ దీవుల్లో కనిపించే పెద్ద తాబేలు జీవితకాలం దాదాపు 170 సంవత్సరాలు. దీనికి విరుద్ధంగా మేఫ్లై యొక్క జీవితకాలం కేవలం 1 గంట నుండి 24 గంటల వరకు ఉంటుంది. అన్ని జీవులు కొన్ని ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంటాయి. వాటికి ఆహారం అవసరం, శ్వాసక్రియ, ప్రచోదనాలకు ప్రతిస్పందించడం, పునరుత్పత్తి, కదలికను ప్రదర్శిస్తాయి, పెరుగుతాయి మరియు చివరకు చనిపోతాయి. ఉదాహరణకు బీన్ గింజలు పొడిగా మరియు నిర్జీవంగా కనిపిస్తాయి, కానీ నానబెట్టినప్పుడు అవి మొలకెత్తుతాయి మరియు మట్టిలో నాటినప్పుడు అవి మొక్కలుగా మొలకెత్తుతాయి. క్రియాశీల వృద్ధికి ఈ రూపాంతరం ప్రాణం యొక్క ఉనికిని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా మీరు గోధుమల బస్తాలోకి నిల్వ ఉంచినప్పుడు గింజలు శ్వాసించడం మరియు వేడిని ఉత్పత్తి చేయడం వల్ల అది వెచ్చగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ విత్తనాలు సజీవంగా ఉన్నాయని సూచిస్తుంది. ఈ సాధారణ లక్షణాలను ప్రదర్శించే సజీవుల యొక్క విభిన్న శ్రేణిగా జీవితాన్ని వర్ణించవచ్చు. జీవితం, దాని సంక్లిష్టత మరియు అందం, పర్యావరణంతో పెరగటం, ప్రతిస్పందించటం మరియు పరస్పర చర్య చేసే సామర్థ్యం ద్వారా నిర్వచించబడుతుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: పెరుగుదల, శ్వాసక్రియ, విసర్జన, పునరుత్పత్తి, ప్రచోదనాలకు ప్రతిస్పందన, చలనం, ఒక నిర్దిష్ట జీవితకాలం మరియు జీవకణ నిర్మాణం సజీవుల లక్షణాలు. శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. అన్ని జీవులకు పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ప్రచోదనాలకు ప్రతిస్పందించే సామర్థ్యం కారణంగా జీవులు చలిస్తాయి. మొక్కలు ఆకస్మిక చలనాలను చూపుతాయి, కానీ అవి జంతువుల విధంగా
తమ ప్రదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్ళలేవు. సజీవులకు నిర్దిష్టమైన జీవితకాలం ఉంటుంది. దాని చివరలో అవి చనిపోతాయి. వీక్షించినందుకు ధన్యవాదాలు.